అమెరికా సుప్రీంకోర్టు నుండి ఒక సంచలన తీర్పు వెలువడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రత పేరుతో విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. ఇది ట్రంప్ టారిఫ్ విధానానికి తగిలిన అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం 6-3 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. అధ్యక్షులు ఏకపక్షంగా సుంకాలు విధించడం ఫెడరల్ చట్టాల ఉల్లంఘన అని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ భద్రత అనే సాకుతో అధ్యక్షుడికి ఉండే అపరిమిత అధికారాలకు ఈ తీర్పు కళ్లెం వేసింది. ఈ తీర్పుతో భారతదేశానికి భారీ ఊరట లభించబోతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 18% సుంకం ఇక సాంకేతికంగా చెల్లదు. భారత్ ఇప్పటి వరకు సుమారు $483.3 మిలియన్ సుంకాలను అమెరికాకు చెల్లించింది. ట్రంప్ విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు $130 బిలియన్ పైగా సుంకాలు వసూలయ్యాయి. అయితే నిపుణుడు రేమండ్ విక్కరీ ప్రకారం ఈ సుంకాలు చెల్లించింది విదేశీ ఎగుమతిదారులు కాదు, అమెరికాలోని దిగుమతిదారులే అని స్పష్టం చేస్తోంది ఈ సమాచారం. ఈ తీర్పులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే స్వయంగా ట్రంప్ నియమించిన 2 న్యాయమూర్తులు కూడా ఈ విధానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికా ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇది నిరూపిస్తోంది. ఇక ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఆయన ఒక అవమానంగా అభివర్ణించారు. తన ఆర్థిక విధానాలకు సుంకాలే కీలకమని, దేశం కష్టాల్లో పడకుండా ఉండాలంటే ఇవి అత్యవసరమని ఆయన వాదిస్తున్నారు. వైట్ హౌస్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సంకేతాలిస్తోంది. కోర్టు తీర్పును అధిగమించేందుకు ట్రంప్ బృందం అప్పుడే ప్లాన్ బిని సిద్ధం చేసింది. 1930, 1962 మరియు 1974 నాటి వాణిజ్య చట్టాల ద్వారా మళ్లీ సుంకాలు విధించే ఆలోచనలో వాళ్లున్నారు. ఇది తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ఈ తీర్పు భారత్కి అనుకూలంగా వచ్చినప్పటికీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మిలింద్ దేవ్రా వంటి నాయకులు సూచించినట్లుగా ఎలుగుబంటిని రెచ్చగొట్టకుండా సంయమనంతో వ్యవహరించడమే మేలని భారత్ భావిస్తోంది. అధికారికంగా మౌనం పాటిస్తూనే చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఇక భారత ఎగుమతిదారులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఇప్పటి వరకు చెల్లించిన సుంకాలను రిఫండ్ క్లెయిమ్ చేసే వీలుంది. అయితే దీనికోసం భారత ప్రభుత్వం అమెరికా దిగుమతిదారులతో సమన్వయం చేసుకొని చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జొరావర్ దౌలత్ సింగ్ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు భారత్ వైపు చర్చల బలం పెరిగింది. గతంలో అమెరికా ఒత్తిడి ఉండేది, కానీ ఇప్పుడు తుపాకీ గురిపెట్టి చర్చించే పరిస్థితి పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒప్పందాలిక ఇప్పుడు మెరిట్ ఆధారంగానే జరుగుతాయి. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ట్రంప్ భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. ఈ సమయంలోనే కీలక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. తాజా తీర్పుతో ఈ చర్చల్లో భారత్కు బేరసారాల శక్తి పెరిగింది. ముగింపు పరంగా చూస్తే స్వల్పకాలంలో కొంత న్యాయపరమైన గందరగోళం ఉండవచ్చు, కానీ భారత్ విషయానికి వస్తే ఒక గౌరవప్రదమైన వాణిజ్య ఒప్పందానికి ఇది దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట పడడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు.